గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఐఎమ్ డాక్టర్ రఘునాథ్, పీడియాట్రిషియన్, శ్రీ మంజు హాస్పిటల్. ఈరోజు మనం ఒక కామన్ టాపిక్ డాగ్ బైట్ ఇన్ చిల్డ్రన్ అండ్ గైడ్లైన్స్ టు పేరెంట్స్గా మాట్లాడుకుందాం. సో డాగ్ బైట్ అనేది కామన్గా చిన్నపిల్లల్లో ఎక్కువ జరుగుతుంటుంది బికాస్ వాళ్ళు ఒక ఇన్నోసెన్స్ కానీ ఇగ్నోరెన్స్ కానీ. సో యూజువల్గా ఫస్ట్ ఆస్పెక్ట్ ఏమంటే హౌ టు ప్రివెంట్ డాగ్ బైట్స్ ఇన్ చిల్డ్రన్ అనేది ఇంపార్టెంట్. ప్రొవోక్ చేయకుండా డాగ్, ఎస్పెషలీ స్లీపింగ్ డాగ్స్ కానీ ఫీడింగ్ తీసుకునేటప్పుడు కానీ ప్రొవోక్ చేయకుండా ఉండాలి. లేదంటే అన్నెసరీగా టీజింగ్ కానీ, స్టోన్ థ్రోయింగ్, స్టేరింగ్ ఆఫ్ ది డాగ్స్, ఇవన్నీ మనం చాలా వరకు అవాయిడ్ చేయాలి. ప్లస్ ఈవెన్ టచింగ్ ఆఫ్ ది అన్ఫెమిలియర్ డాగ్, కొంచెం ఫెమిలియారిటీ లేకున్నా కూడా పిల్లలపై టచ్ చేస్తుంటారు, వాళ్ళలో కొన్నిసార్లు బైట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనము ఏదైనా రేబీస్ లక్షణాలు ఉన్నాయా అనేది కూడా డాగ్స్లో మనం కొంచెం చిల్డ్రన్కి ఎడ్యుకేట్ చేయాలి. ఇన్ కేస్ డాగ్ బైట్ అయిన తర్వాత వాట్ ఆర్ ద థింగ్స్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అనేది మనం చూడాలి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే వాషింగ్ ఆఫ్ ది వూండ్ అట్లీస్ట్ విత్ డిటర్జెంట్ సోప్ ఇన్ ద రన్నింగ్ వాటర్, ట్యాప్ వాటర్, అట్లీస్ట్ ఫర్ 10 to 15 minutes. ఇది చాలా ప్రయారిటీ అనమాట. నెక్స్ట్గా వ్యాక్సినేషన్ మనం దీన్ని పోస్ట్ ప్రొఫిలాక్సిస్ అంటాము, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ 2 రకాలు ఉంటాయి. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్లో మనము 0, 3, 7, 14, 28 అలాగా మనం డోసెస్ ఇస్తాము. ఇంట్రామస్కులర్ కానీ ఇంట్రాడర్మల్ కానీ డోసెస్ ఉంటాయి. కొన్ని అన్యూజువల్ థింగ్స్ మనం చేయకూడదు, ఎస్పెషలీ మనం వూండ్స్ మీద ఏదైనా పసుపు రాయడం కానీ, ఉప్పు కానీ, ఇటువంటి కారం పొడి కానీ, ఇటువంటివన్నీ అవాయిడ్ చేయాలి. లోకల్ మేనేజ్మెంట్ కానీ, వ్యాక్సినేషన్ తీసుకోవడం కానీ, ఇమ్యునోగ్లోబులిన్స్ సివియర్ వూండ్స్కి ఇవన్నీ చేసుకుంటే చాలా వరకు మనం పిల్లల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం రేబీస్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.